హాయ్ అండి, నేను డాక్టర్ మధు, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, వన్ హాస్పిటల్, కరీంనగర్. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ క్లబ్ ఫుట్ అంటామండి, వంకర కాళ్ళు అంటాము. ఇది పుట్టుకతో వచ్చే ప్రాబ్లము. సిటీవీ అంటే కంజెనిటల్ టాలిపస్ ఈక్వినో వైరస్ అంటాం. సో ఈ కండిషన్ కంజెనిటల్ అంటే పుట్టుకతోనే వచ్చే ప్రాబ్లం, బేబీ కడుపులో ఉన్నప్పుడే స్టార్ట్ అయ్యే ఉండే ప్రాబ్లము. ఇది మామూలుగా మల్టీఫ్యాక్టోరియల్ రీజన్స్ ఉంటాయి. దీనికి మోస్ట్ కామన్ ఇడియోపాథిక్ రీజన్ అంటాము. సో దీంట్లో మనకి పాదం అనేది లోపలికి ఉండి కిందికి ఉండడం అనేది ఉంటుంది అన్నట్టు. ఇలాంటి కండిషన్ మనకి ఎవ్రీ 1000 మెంబర్స్ బేబీ పుట్టుకల్లో ఒకళ్ళిద్దరికి అట్లా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మెయిన్గా బేబీ గ్రోత్ అయ్యేటప్పుడు ఉమ్ము నీరు తక్కువ ఉండడము, లేకుంటే మాల్ పొజిషన్ సరిగా ఉండకపోవడము, అలాంటి కండిషన్స్లో వస్తూ ఉంటుంది. సో ఇది అంత భయపడే ప్రాబ్లం ఏం కాదండి. మనము బేబీ పుట్టుక రాగానే చూడంగానే మనం చెప్పొచ్చు అన్నట్టు, నాకు కాలు వంకర ఉన్నట్టు చూసి వెంటనే అబ్జర్వ్ చేసి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. సో బిగినింగ్ లో మనం అబ్జర్వ్ చేసిన తర్వాత ఒక 10 days తర్వాత కూడా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. అంత భయపడే ప్రాబ్లం కాదు. సో స్టార్టింగ్ లో ఏం చెప్తామంటే, మనకి మోస్ట్ కామన్ అనేది ఈడియోపాథిక్ అంటాము. ఇలాంటి ఈడియోపాథిక్ ఉంటుంది, ప్లస్ వేరే సిండ్రోమిక్ అంటాం, అంటే వేరే ప్రాబ్లమ్స్ హిప్ జాయింట్ లో డిస్ప్లేసియా ఆఫ్ హిప్ అంటాం, కంజనిటల్ డిస్ప్లేసియా, అలాంటి కండిషన్. తర్వాత వేరే స్పైన్ ప్రాబ్లం, అట్లా సిండ్రోమ్స్ తో పాటు కలిసి ఉన్న వాటికి ట్రీట్మెంట్ కొద్దిగా డిఫికల్ట్ ఉంటుంది. ఇడియోపాథిక్ ఉన్న వాటికి అయితే బెటర్ ట్రీట్మెంట్ ఉంటుంది. సో దానికి మనము బిగినింగ్ లో పేరెంట్స్ కి చెప్తాము, మదర్ ఎవ్రీడే ఫీడింగ్ అప్పుడు మ్యానిపులేట్ చేయడము. మ్యానిపులేట్ అంటే ఏదైతే వంకర ఉందో దాన్ని మెల్లమెల్లగా నార్మల్ పొజిషన్ కి తీసుకురావడం అన్నట్టు ట్రైన్ చేస్తాం. అలా చేసి కొన్ని రోజుల తర్వాత దాంతో బెటర్ లేదంటే టేపింగ్ చేయడం అంటాం. ప్లాస్టర్ అప్లై చేసి కరెక్షన్ పొజిషన్ లో టేపింగ్ చేయడం అనేది చేస్తాం. సో ఇంకోటి లేటెస్ట్ మనము కరెక్షన్ కి పాన్సెట్టి మెథడ్ అనేది ఉందండి. ఈ పాన్సెట్టి మెథడ్ లో మనము రెగ్యులర్ కాస్టింగ్ అనేది చేస్తాం. పిఓపి అప్లై చేయడం, ప్లాస్టర్ అప్లై చేయడము చేస్తాం అన్నట్టు. కరెక్షన్ పొజిషన్ గ్రాడ్యువల్ గా సీరియల్ కాస్టింగ్ చేస్తూ ఉంటాం. ఏదైతే డిఫార్మిటీ ఉందో అది కరెక్ట్ అయ్యేటట్టు ఎవ్రీ వీక్ ప్లాస్టర్ మారుస్తూ ఉంటాం అన్నట్టు. దాంతో ఒక 4 to 6 weeks లో మనకి కరెక్షన్ అనేది నార్మల్గా వచ్చేస్తుంది. ఆ తర్వాత మనం ఇంకేమన్నా లైట్ గా డిఫార్మిటీ, కొద్దిగా క్యూనెస్ అనేది కరెక్ట్ కావట్లేదు అంటే బ్యాక్ సైడ్ చిన్న కండాన్ని రిలీజ్ చేస్తాం, టీనాటమీ అంటాము. అది చేయడం వల్ల నార్మల్గా తీసుకురావచ్చు. సో ఆ తర్వాత చాలా మంది ఏంటంటే వన్స్ కరెక్షన్ అయిపోయింది అన్నట్టు పేరెంట్స్ మళ్ళీ ఫాలో అప్ సరిగా రావడం అనేది ఉండదు. ఫాలో అప్ మనం కరెక్ట్ ఉంటే మళ్ళీ రాకుండా మనం నివారించవచ్చు. సో ఈ 6 weeks తర్వాత కరెక్షన్ అయిన తర్వాత మనము మెయింటెనెన్స్ అనేది చేయాలి. ఒక 2 years ఏజ్ బేబీ నడవడం అంతా స్టార్ట్ చేసి టైం వరకు మెయింటెనెన్స్ అనేది చేయాల్సి వస్తుంది. కరెక్షన్ ఫామ్ పొజిషన్ లో మెయింటెనెన్స్ కి మనం డిఫరెంట్ గా బ్రేసెస్, షూస్ ఇవన్నీ వచ్చాయండి. కామన్ గా డిబి, డెన్నిస్ బ్రాంచ్ ప్లింట్ అన్నట్టు అవి అప్లై చేస్తూ ఉంటాము. సో మెయిన్ గా ఏంటంటే ఈ ప్రాపర్ గా మనం ఫాలో అప్ అవ్వడము, అలా చేయడం వల్ల దీన్ని మనం మళ్ళీ రికరెన్స్ కాకుండా చూస్తాం. కొన్నిసార్లు సరిగా పేరెంట్స్ సరిగా పట్టించుకోక లేట్ రావడము, రెసిస్ట్ అయిపోయి కరెక్షన్ సరిగా రాకపోవడం, అలాంటి కండిషన్ లో మనము ఈ సాఫ్ట్ టిష్యూ రిలీజ్ ప్రొసీజర్స్ అంటాం. ఈ సరౌండింగ్ యాంకిల్ చుట్టూతో ఏదైతే మజిల్స్ ఉంటాయో, టెండాన్, లిగమెంట్స్ అంటామో, అవి రిలీజ్ చేయడం వల్ల కరెక్షన్ పెట్టి ప్లాస్టర్ అప్లై చేయొచ్చు. అలా కూడా అవ్వట్లేదంటే నెక్స్ట్ ఆస్టియోటోమీస్ అంటాం, బోని కరెక్షన్ చేసి ఆ పొజిషన్ లో మనం మెయింటైన్ చేయడము అలా. సో ఎల్డర్ ఏజ్ గ్రూప్ అంటే 6-7 years ఏజ్ గ్రూప్, అట్లా ఆ ఏజ్ లో వచ్చే వాళ్ళకైతే మనం వేరే ఆస్టియోటోమీస్ అనేది చేస్తాము. ఈ లేటెస్ట్ గా అయితే వేరే ఇప్పుడు జెస్ అని ఒక చిన్న పిన్స్ పాస్ చేసి గ్రాడ్యువల్ గా కరెక్షన్ చేయడము. ఎలిజారో అన్నట్టు, ఎలిజారోలో కూడా మనము రింగ్స్, యాంకిల్ చుట్టూతా రింగ్స్ అప్లై చేసి బోని కరెక్షన్ ని, సాఫ్ట్ టిష్యూ కరెక్షన్ గ్రాడ్యువల్ గా చేస్తూ మనము డిఫార్మిటీని కరెక్ట్ చేయొచ్చు. సో ఓవరాల్ గా మనము క్లబ్ ఫుట్ అంటాము. అర్లీగా గుర్తుపట్టి మనము వెంటనే డాక్టర్, ఆర్థోపెడిషన్ కన్సల్ట్ అయితే ఈ పాన్సెట్టి మెథడ్ తో 90% మనం కరెక్షన్ తెచ్చుకోవచ్చు అండి. అంత భయపడే ప్రాబ్లం ఏం కాదు. థ్యాంక్ యూ.